వైటీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో గెలుపు తథ్యమంటూ ప్రచారంలో దూసుకువెళ్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన 33వ వార్డుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు. భీమిలి నియోజకవర్గం పెద్దగొల్లాలపాలెం గ్రామంలో ఇంటింట ప్రచారం చేసి కరపత్రాన్ని పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలుపు మాదే అంటూ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేకే రాజు ధీమా వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంలో పోర్టు స్టేడియంలో వాకర్స్కి కరపత్రాలని అందజేసి అభివాదం తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని, సీఎం అయ్యాక ఇంకో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికలకి సమయం సమీపిస్తుండటంతో తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. ఇదే క్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నామని కేకే రాజు తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజుకు ప్రత్యర్థిగా కూటమి అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు బరిలో ఉన్నారు. సీనియర్ సిటిజన్స్తో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రాంతంలో వాకింగ్ రావడం జరుగుతుంది. స్పోర్ట్స్ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. స్పోర్ట్స్ స్టేడియంలో ఎవరైతే వాకర్స్ ఉన్నారో వాకర్స్ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ ప్రాంత పరిస్థితుల గురించి ఈ ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు. నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకుంటే ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ఫలితాన్ని డిసైడ్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ స్టేడియంలో ఈ ప్రాంతంలో వాకింగ్ చేస్తుంటారు. అందులో భాగంగా పెద్దలందరినీ కలిసి ఓటు అప్పీల్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఓటు అప్పీల్ చేయడం అనేది మన బాధ్యత. మనకు ఎంతమంది తెలుసున్నా నాకు తెలిసి ఎన్నికలు అనేది కూడా ఒక శుభకార్యం లాంటిది. శుభకార్యంలో ఇంట్లో శుభకార్యానికి ఏ విధంగా అయితే ఇంట్లో ఎంత దగ్గర బంధువులైనా సరే, మేనత్తనైనా, తమ్ముడినైనా, అన్నయ్యనైనా సరే పర్సనల్గా వెళ్ళి పిలుస్తాము. ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేసి కలిసి అప్పీల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అందులో భాగంగానే లాస్ట్ టైం కూడా వచ్చాం. ఇంకెవరైనా మిస్ కలవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి పోర్ట్ క్వార్టర్స్ అనేది ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా కలకలాడుతుంది. సో ఈ పోర్ట్ ఎంప్లాయీస్ని తగ్గించడం వల్ల ఆ ప్రాంతం అంతా నిర్వీర్యంగా మారి ఆ క్వార్టర్స్ అన్నీ కూడా డిస్మెంట్ అయి ఉన్నాయి. దాన్ని ఈరోజు యూటిలైజ్ చేసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, మంచి ప్రైమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గతంలో కలకలాడింది. అక్కడ ఏదైనా పెట్టుబడులు కనుక తీసుకొచ్చి ఐటీ కంపెనీస్ కానీ లేదంటే మాల్స్ కానీ ఇలాంటివి కనుక తీసుకొస్తే మళ్ళీ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా రైల్వే స్టేషన్ దగ్గర, ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర, రేపు మెట్రో వస్తే మెట్రో నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో 1450 కోట్ల రూపాయల పెట్టుబడులతో మళ్ళీ ఈ ప్రాంతానికి పునర్జన్మ ఇచ్చినట్టు, పోర్ట్ క్వార్టర్స్ ప్రాంతానికి పునర్జన్మ ఇచ్చినట్టు ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో వైజాగ్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు వచ్చినా నాట్ ఓన్లీ వైజాగ్, ఆంధ్రప్రదేశ్కి ఎవరు వచ్చినా ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలి. టూరిస్ట్ ఆస్పెక్ట్లో ప్రతి టూరిస్ట్ కూడా ఇనార్బిట్ మాల్ చూడాలి. అంత సుందరంగా, అంత గ్రాండ్గా ఇనార్బిట్ మాల్ అని ఉండబోతుంది. అంటే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్. మేము ఆ ఓపెనింగ్ రోజు వాక్తులు కూడా చూసాం. ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా, టూరిస్టులను అత్యంత ఆకర్షించే విధంగా, ముఖ్యంగా మనకి టార్గెట్ ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒరిస్సా ఈ టూరిస్టులని, తెలంగాణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని. ఎందుకంటే తెలంగాణకు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ మన వైజాగ్ని ఇష్టపడతారు, వైజాగ్ కోస్ట్ ఇష్టపడతారు. తెలంగాణ వాసులందరూ కూడా మన అరకు అందాలను ఇష్టపడతారు. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టులు సింహాచలం, అన్నవరం, కనక మహాలక్ష్మి, అదేవిధంగా అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఈ సర్క్యూట్లా చేయడంతో పాటు ఇది కూడా ఒక హాట్స్పాట్ కాబోతుంది.
భవిష్యత్తులో ఇనార్బిట్ మోడల్. రైట్ సార్. అంటే ఎన్నికల శుభకార్యానికి ఇంకో 20 రోజులు గడిచిన 2022 మే 11వ తారీఖున గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ప్రతి తలుపు తట్టాం, ప్రతి గడపలోనూ కూడా ప్రజలందరితో కూడా మమేకమైంది. సంక్షేమానికి సంబంధించి ఎవరికైనా అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే లబ్ధి చేకూర్చడంతో పాటు మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, విద్యుత్ సమస్యలు, పార్క్స్, బరియల్ గ్రౌండ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ వాటన్నిటికీ కూడా 435 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా 70 crores కూడా శాంక్షన్ అయింది. ఎన్నికలు కూడా ఆగింది. ప్రతి సమస్యని కూడా అంతే ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు అనేక సమస్యలు పరిష్కరించాం. మాధవదార్ రోడ్డు వైడన్ 2004 నుంచి ఉంది, కానీ దాని ఇప్పటివరకు ఎవరు చోట చేయలేకపోయారు. నేను ఎవరైతే రోడ్డు వైడన్లో బాధితులు ఉన్నారో, ఎవరైతే రోడ్డు వైడన్లో బిల్డింగ్స్ పోతున్నారో వాళ్ళందరితో కూడా పర్సనల్గా కలిసి మీ వల్ల ఈ మొత్తం ఈ విశాఖపట్నం నగరానికి మేలు జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే తప్పకుండా మీకు వచ్చే టీడీఆర్స్ కావచ్చు, మీ బెనిఫిట్స్ కావచ్చు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఇచ్చే బాధ్యత నాది అని వాళ్ళు నమ్మకానికి కలగజేసి ఈ రోడ్డు అక్కేపాలెం మెయిన్ రోడ్డు కావచ్చు, దర్గా ఇష్యూ కావచ్చు, సజ్జన్ జంక్షన్ రోడ్డు కావచ్చు, పారాయణపాలెం రోడ్డు కావచ్చు, ఇవన్నింటినీ కూడా గతంలో ఎవరు కూడా చర్చించడానికి భయపడే పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనం కోసం, ప్రజా శ్రేయస్ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనం చెప్పిన దానికి 100% ఇది న్యాయబద్ధం చట్టబద్ధంగా ఉందని కన్వే చేశారు. దానివల్ల ఈరోజు రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయి నిరూపించారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో 33వ వార్డుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు సుమారు 50 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో నేరుగా వచ్చి చేరారు. ఈ కార్యకర్తల ఆహ్వానాన్ని మన్నిస్తూ వాసుపల్లి గణేష్ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి దానిపై నుండి విశ్వాసంతో వచ్చి పార్టీలోకి చేరినందుకు ఎన్నికలు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం చేకూర్చుతానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హామీ ఇచ్చారు. మధ్యలో సార్ సార్ దగ్గరికి వెళ్ళమ్మా. 3 ఉన్నాయమ్మా, పై 3 లైన్లు ఉన్నాయి. ఓకే సార్. వాసుపల్లి గారి నాయకత్వం. జై వాసుపల్లి, జై వాసుపల్లి. ఒకసారి చూడండి. జై వాసుపల్లి, జై వాసుపల్లి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అవంతి శ్రీనివాస్ పెద్దగొల్లలపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తలతో పాటుగా తను కూడా వెళ్లి కరపత్రాలు అందజేసి ఇంతవరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి పథకాల్ని ప్రజలకు అందజేశారు అనే విషయాన్ని మరొకసారి సభాముఖంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పెదగాలపాలెం ప్రెసిడెంట్ సూరప్పుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పెద్దగొల్లపాలెంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యల్ని తమ సమస్యలుగా స్వీకరించి అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే గారైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి మా గొల్లపాలెం గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు సార్. అవంతి గారి నాయకత్వం, అవంతి గారి నాయకత్వం. జై అవంతి, జై అవంతి. మన గుర్తు, మన గుర్తు, మన అభ్యర్థి. సైడ్ ఇవ్వట్లేదు. రెడ్డి గారు ఉండమనండి అందరూ. బాబు అందరూ ఉండండి. కొండ వేసుకొని అంతా అయిపోయిన తర్వాత సార్తో కూడా చేయాలి. అందరూ ఉండండి. పోటీ ఇట్లా తిరిగాం ఫేస్ ఓకే ఈలో పోయిన చేయగలుగుతారు. మరి మీ అందరికీ కూడా ఈరోజు గతంలో మీ కాలనీ చాలాసార్లు రావడం జరిగింది, గడప కూడా రావడం జరిగింది. అన్ని రకాల కూడా మీ అందరినీ ప్రతినిధి జరిగింది, కలవడం జరిగింది. మీరు చాలా రకమైన సమస్యలు చెప్పారు. ఆ సమస్యల్లో మరి కొన్ని చాలా క్లియర్ చేసాం, ఇంకా కొన్ని పిండలు అన్నమాట వాస్తవం. మరి తప్పనిసరిగా ఈ సమస్యలు ఏవవుతున్నాయో మరి అవన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులు ఎలక్షన్ కూడదు కాబట్టి మరి మన పనులు ఆగిపోయినాయి. సో మీ అందరూ కూడా అర్థం. నా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ
తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ ఈ 5 సంవత్సరాలు ప్రజలు పట్టించుకోవాలి. ఎక్కడున్నారన్నా ఏమైనా కూడా పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఎలక్షన్ వచ్చిన కాబట్టి వస్తున్నారు. వాళ్ళు మాయమాటలు చెప్తారు, రకరకాల మాయమాటలు. దయచేసి ఆ మాటలని కూడా మీరు నమ్మొద్దని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ రేపు మే 13వ తారీఖు జరుగు ఎలక్షన్స్లో మీ అందరికీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2 ఓట్లు ఇస్తారు. 1 ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు నాకు ఫ్యాన్ గుర్తు మీద, 1 ఓటు ఎంపీగా అభ్యర్థిగా శ్రీ బొత్స ఝాన్సీ గారికి ఫ్యాన్ గుర్తు మీద 2 వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికేయాలో చెప్తాను మీ అందరికీ 4 కారణాలు చెప్తాను. ఎందుకంటే గతంలో మనకి దాని సమస్య ఉంటే భీమిలి మున్సిపల్ ఆఫీస్ కానీ విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కానీ రావాల్సి వచ్చేది. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మా అవునా కదా, మన ఇంట్లో కూర్చుంటే వాలంటీర్స్ వస్తున్నారు. సచివాలయ వ్యవస్థ, మీ సచివాలయం ఎక్కడే ఉంది, ఎక్కడ ఉంది? కృష్ణాకాలంలో ఉంది మీ సచివాలయం. కాబట్టి తప్పనిసరిగా మీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మరి మీకు పనిచేస్తున్నారు. బాగానే పనిచేసి చెప్పలు కొట్టండి, వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్స్ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంటుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తీసేస్తారు. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, 22 కోట్ల రూపాయలు డబ్బులు మీకు అందరికీ వేసారని చెప్పాను. 22 కోట్ల రూపాయల డబ్బులు మీ అందరికీ వేసినప్పుడు మీ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడడం. అన్ని పార్టీలలో డబ్బులు వేశారు. అది వాస్తవం కాదు. కానీ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ చంద్రబాబు కమిటీల ద్వారా రికమెండేషన్ల ద్వారా వాళ్ళ మనుషులకి వాళ్ళు చేస్తున్నారు. కానీ జగన్ గారు అలా చేయలేదు, అందరికీ చేశాడు మహానుభావుడు. ఇప్పుడు చెప్పాను కదా, 6 తప్పనిచ్చి ఎవరు కారు ఉన్న వాళ్ళకి కానీ, సొంత ఇల్లు 300 లక్షలు 12 లక్షల కంటే ఎక్కువ వాళ్ళు కానీ, 3 యూనిట్ల కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు కానీ, అలా 5 ఎకరాల భూమి ఎక్కువ వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. పేదవాళ్ళందరికీ చేశాడు జగన్ గారు. మరి మంచి గొప్ప విషయమే కాదా? పేదవాళ్ళందరికీ చేశాడు పార్టీలో. మూడో విషయం ఏంటంటే లంచాలు. మిమ్మల్ని ఎవరు లంచాలు అడుగుతున్నారా? ఎక్కడన్నా లంచాలు అడుగుతున్నారా? సో లంచాలు లేవు. ఏ ఆఫీసర్లు లంచాలు అడుగుతున్నారా? లంచాలు లేవు. మరి రికమెండేషన్ లేవు, పార్టీ లేదు, అన్నీ మన కాళ్ళ దగ్గరగా వస్తాయి. ఈ విధానం బాగుంది బాగలేదా? ఈ విధానం బాగుంది, ఈ పరిపాలన బాగుంది, మనందరికీ మంచి జరిగింది అనుకుంటేనే మీ అందరూ ఓటేమని చెప్తున్నారు. కాబట్టి దీన్ని పెద్ద చదువుకోవాల్సిన ఒక కామన్ సెన్స్ ఉంటే చాలు. మీరు రోజు టీవీ సీరియల్స్ చూస్తారు కదా, చూస్తున్నారు కదా. టీవీ సీరియల్స్తో పాటు ఒక 10 నిమిషాలు ఈ సాక్షి న్యూస్ కూడా చూస్తే మీకు వాస్తవాలను బోధపడతాయి. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రేపు పొద్దున అమ్మాయినండి, మళ్ళీ నేను ఎమ్మెల్యే అయితే, జగన్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా మన విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది. మన పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి. మన ఇక్కడి నుంచే మనం పరిపాలన చేసుకోవచ్చు. మనకు ఏదన్నా సమస్య ఉన్నా కూడా నేరుగా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అదే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అయితే అమరావతి తీసుకుని పెడతారు క్యాపిటల్. సో మనందరం అమరావతి రైలు బస్సు పుట్టిన అక్కడికి వెళ్తే మనం లోపలికి కూడా రాలేదు. కాబట్టి విషయాలను కూడా మీ అందరూ తెలుసుకోవాలని, తప్పనిసరిగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, మన భూములు అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, మన పిల్లలు పెద్ద చదువుకోవాలంటే తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరూ కూడా చేతులెత్తి సరస్వతి నమస్కారం తెలియజేసుకుంటూ రేపు మే 13వ తారీఖు జరుగు ఎలక్షన్స్లో మీ యొక్క అతి పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా, 1 ఓటు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నాకు ఫ్యాన్ గుర్తు మీద, 1 ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు ఫ్యాన్ గుర్తు మీద 2 వేసి అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ వాడికి పంపించాలని మీ అందరూ కూడా చేతులెత్తి సరస్వతి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడమ్మా. జై హింద్, జై జగన్. మన గుర్తమ్మా చేతి పైకి చెప్పండి. మన గుర్తు ఎలా పైకి శివాజీ తమ్మి ఉన్నాడా? తమ్మి గారు సార్ మీరు పక్కన ఉన్నారు సార్. తమ్మి గారు ఇలా మన గుర్తు, 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 మన గుర్తు,
మన గుర్తు ఆయన తెలుసుకొని సార్ మాకు ఇది కావాలి అని అంటే ఏది పెట్టినా ఏది రాసి పెట్టినా ఆయన సంతకం పెట్టి అధికారులు పిలిచి ఇదయ్యా ఈ రామసూరపుడికి ఈ 23వ వార్డు ఈ వార్డులోనూ ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవి మాత్రం కంపల్సరిగా చేయాలని చెప్పేసి అంటే ప్రతి రోడ్లు కాలువలు రండి చూపి మీకు అందరికీ తెలిసిందే మన గొల్లపల్లి ఎన్ని రోడ్లు వేసాము. మిగతా ఏంటంటే సొంత సైట్లు ఓన్ సైట్లు అంటే మాకు వేయలేదు కదనంటే వాళ్ళు ఓన్ సైట్లు ఏంటంటే సంతకాలు పెట్టేసి వాళ్ళందరూ అగ్రిమెంట్ సంతకాలు పెట్టేసి తిరగనే వేయరు. అదే మున్సిపాలిటీ రోడ్లు అనుకోండి కంపల్సరిగా ఎవరు పెట్టక్కర్లేదు, అవంతగానే వేయించేస్తారు. ఇది మన కమ్యూనిటీ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కట్టించారు రోడ్లు కాలువలు. తర్వాత మన యోగాసనం కాదు మన రోడ్లు పెండింగ్ లేవు, అన్ని క్లియర్ అయిపోయాయి. 24వ వార్డులో ఏంటంటే పైగొల్లపాలెం అంటే మందే, కాకపోతే ఇది వార్డు డివైడ్ అవ్వడం వల్ల ఇవన్నీ ఓన్ సైట్లు, దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే అవ్వచ్చు. ఎందుకంటే సొంత సైట్ వాళ్ళు అందరూ కూడా సంతకాలు పెట్టేసి మాకు ఈ రోడ్డు కావాలని కొంత డేస్ రోడ్డు ఇచ్చినా కానీ రోడ్డు వేయడానికి ఆగలేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా మాకు రోడ్డు వేయట్లేదంటే అది మన చేతిలో ఎమ్మెల్యే గారి చేతిలో లేదు, మన సొంత సైట్ కాబట్టి అది మీరు ఆలోచించుకోండి. ఈరోజు వస్తారు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అధిష్టానంలో కూర్చుంటాడు. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కలిసినా సరే ఆయన కలాలంటే ఒక పిఎను నాకు ఒక సెక్యూరిటీ నాకు కలిస్తేనే కానీ ఒక ఎమ్మెల్యే స్టేజ్ ఉన్న కూడా కలాలంటే గంటకొంత ఆయన కలాలి. అలాంటిది మనలాంటి సామాన్యమైన ప్రజలకి కలాలంటే మనం ఏం చేస్తాం, ఆయన మనకి ఏం చేస్తారు, మన సమస్యలు ఏం తీరుస్తారు చెప్పండి. ఇది మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే చేయడానికి వస్తున్నారు. ఈ అవసరాలు తీర్చుకొని మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత తప్ప మళ్ళీ ఏదైనా పథకాలు కాదు, ఏదైనా పేద ప్రజలు చేయాలని ఆయన కోరిక తపన. ఆయన ఏమన్నా డబ్బు లేని వ్యక్తి కాదు. కాలేజీలు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కాలేజీలు ఉన్నాయి, ఆస్తులతో సంబంధం లేదు, ఆస్తులు సంపాదిద్దామని కాదు. మీరు అది గమనించుకోండి. పేద ప్రజలకి నాకు ఇంత ఉంది కదా, ఈ గవర్నమెంట్ ప్రజలకైనా ఈ గవర్నమెంట్ సొమ్మైనా సరే ఆ పేద ప్రజలకు అందించి ఆయనకు మేలు చేద్దామని ఆయన మంచి బుద్ధితో ఈ మన వార్డులోకి వచ్చారు కాదు, మన నియోజకవర్గంలో చేస్తారు. ఆయన ఇక్కడే స్థానికుడు, ఇక్కడే ఇల్లు ఉంది, ఇక్కడే కాలేజీలు ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్న మనిషి. ఏ విషయం మీరు అందరూ తెలుసుకోండి. ఎవరు చెప్పిన మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినకండి. అది చేసేస్తాం ఇది చేసేస్తాం అన్నారు. నా విషయమే చూసుకోండి. మీరు మా విషయంలో ఏదైనా మీకు అందుబాటులో ఉంటున్నాం కదా, అందుకనే మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అలాగే మన బట్టా సత్యనారాయణ గారి భార్య ఝాన్సీ గారు ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, అది కూడా ఎంపీగా పోటీ చేస్తారు. అది కంపల్సరీగా అది కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మనకు గెలిపిస్తే మన అవంతి మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇది మీరు గమనించుకోండి. ఎవరు మాట వినకండి. మీకు అందుబాటులో ఉంటాము, సార్ అందుబాటులో ఉంటారు, సార్ తరఫున మేము అందుబాటులో ఉంటాం. ఇది మీరు తెలుసుకోండి. అది చెప్పింది మీరు అర్థం చేసుకోండి. మరి అవంతి శ్రీనివాసరావు ఓటేస్తారని మరి కోరుకుంటాం. దైవ సంభూతులు అయినటువంటి గౌరవనీయులు భీమిలి శాసనసభ అభ్యర్థి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి మన గొల్లలపాలెం గ్రామ ప్రజల తరపున, పెద్దల తరపున, ఆడపడుచుల తరపున, యూత్ తరపున, అందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ మాట్లాడడానికంటే ఎక్కువ టైం లేదు కాబట్టి మా గ్రామంలో 3 సమస్యలు ఉన్నాయి సార్. ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రతి ఊరికి కూడా ఒక గుడి, ఒక బడి అనేది, ఒక శ్మశానం అనేది కంపల్సరీగా ఉంటుంది సార్. మా వార్డులో బడి ఉంది కానీ గుడి లేదు సార్. నెక్స్ట్ శ్మశానం ఒకటి లేదు సార్. మాకు ఈ 2 తమ ఆధ్వర్యం తమ గెలిచిన వెంటనే మాకు ఈ 2 సమస్యలు తీర్చాలి సార్. అలాగే మా వార్డులో మెయిన్ ఏంటంటే గతంలో 130 పట్టాలు ఇచ్చారు సార్. అవి ఏంటంటే 60 పట్టాలు ఏమొచ్చి ఇల్లు కట్టుకున్నారు, మిగతా 70 పట్టాలు ఇవ్వలేదు సార్. మా గొల్లలపాలెంలో ఇంకా నిరుపేదలు చాలా మంది ఉన్నారు సార్, అద్దె కొంపల్లో కూడా ఉంటున్నారు సార్. తమరు వచ్చిన వెంటనే అదొక సమస్య, మేజర్ సమస్య. ఆ సమస్య ఒకటి ఆ పట్టాలు ఇచ్చుకోవడం సార్, అదొకటి తమరు నిర్వర్తించాలి సార్. అలాగే మేము ప్రభుత్వంలో వాటర్ ట్యాంకులు వస్తున్నాయి సార్, కానీ ఏంటంటే వాటర్ ట్యాంకులు వచ్చినా నీరు సరిపోవట్లేదు సార్. మనం ఏమైనా కొంచెం కష్టపడి తమ నిధుల్లో, ఎంపీ నిధుల్లో కానీ తమ నిధుల్లో కానీ ఏమైనా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టినట్లయితే అది మెయిన్ ప్రధానమైన సమస్య. ఆ వాటర్ ట్యాంక్ కూడా కట్టించినట్లు తమ చూడండి సార్. చూస్తే మాత్రం మా గొల్లలపాలెం గ్రామ తరఫున అందరి తరఫున అంతఃకరణ శుద్ధితో మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేమంతా సిద్ధమా లేదా సార్ గెలిపించడానికి? సిద్ధమా లేదా? అలాగే మీరు కూడా హ్యాట్రిక్ కొట్టండి. సిద్ధమా సార్? సార్ కూడా హ్యాట్రిక్ కూడా సిద్ధంగా ఉన్నారు. కావున మనందరము కలిపి అవంతి శ్రీనివాసరావు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి బొత్స ఝాన్సీ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి 3వ
అవంతి శ్రీనివాసరావు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఆయన నెక్స్ట్ మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయిన వెంటనే మన గొల్లలపాలెం వచ్చి మన గుడి శంకుస్థాపన చేస్తారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా కాలనీ సచివాలయంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా 22,19,30,000 ఇచ్చారు. అంతా 22 కోట్లు అని సంవత్సరాలు ఎన్ని ఓట్లు ఉన్నాయి అందరికీ. సారు బట్టలు నొక్కితే మీ అందరూ డబ్బులు బండే పడలేదా? పడితే చెప్పాలి కొట్టండి, లేకపోతే డబ్బులు తీసుకోవాలి కదా. ఎవరు వచ్చారు? నేను ఎమ్మెల్యే అవ్వబట్టి ఎవరు పడలేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పడవు, ఇన్కమ్ ట్యాక్స్ లో పడవు, 5-6 గంటల పెట్టుకున్న పడవు. నేను ఎమ్మెల్యే అవ్వబట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబట్టే మీ అందరికీ డబ్బులు పండిద్దాం. రెండోది ఈ బెల్లగ్రౌండ్ కావాలి, సీసీ రోడ్డు, ట్రైన్స్, ఫంక్షన్ హాల్కి మరి 28 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టుతో ఆగిపోయింది, ఏదో కంపెనీ కూడా ఇచ్చారంట, కోర్టులో కేసు వేశారంట. అలాగే ఎందుకు వేశారు కోర్టులో? అదండి కాదు, శ్మశానాలు ఎక్కడ ఉంటాయి? గడ్డవాళ్ళు ఉంటాయి, చిరువాళ్ళు ఉంటాయి శ్మశానాలు. మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. మరి అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా మరి వాటర్ ట్యాంక్ కూడా 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం 3వ వార్డులో కృష్ణా కాలనీలు పెట్టడం జరుగుతుంది. నాతో పాటు స్థానిక కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్లు, చాలా పెద్దలు అందరూ తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళు అక్కడనే ఉన్నటువంటి స్వాగతం చెప్తూ అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా గతంలో కంటే కూడా ఎక్కువ మెజార్టీ సాధించి మళ్ళీ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తారని తెలియజేసుకుంటాం. మరి దీంట్లో ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్థానిక సమస్యలు కొన్ని చెప్పారు. ఆల్రెడీ చాలా వరకు రోడ్లు, డ్రైన్లు వేసాం 80%, ఇంకా 20% ఉన్నాయి. సో రేపు రాగానే మళ్ళీ అవి మిగిలిన బ్యాలెన్స్ వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. గొల్లలపాలెం ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ 3వ వార్డుకి వైఎస్ఆర్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ. మాకు అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాటి గడప గడపకి సమస్యలు తెలుసు, ఆయన పాదయాత్రలోనూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆయన సీఎం అయిన తర్వాత ఇక్కడ అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా సమస్యలు ఏంటంటే చెప్పుకున్నాం. అవంతి శ్రీనివాసరావు గారికి లెటర్ ద్వారాగా మా గొల్లలపాలెంలోను, మా 23వ వార్డు కృష్ణా కాలనీ సచివాలయం పరిధిలో మాకు రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ వాళ్ళకి కాంపౌండ్ వాల్స్, మాకు కళ్యాణ మండపాలు ఏమి లేవు సార్ అని చెప్పేసి ఆయన దృష్టిలోకి తీసుకొని వెళ్ళిన వెంటనే కళ్యాణ మండపం అనగా, కమిటీ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు అనగా, మాకు వీధి రోడ్లు, కాలువలు మొత్తం మా సంస్థ మేము రాసిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి వీధికి రోడ్లు వేశారండి. బాగా డెవలప్మెంట్ అయింది. ప్రతి మహిళలకి రుణమాఫీ అయింది, అమ్మఒడి ఇచ్చారు, నాడే స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియము స్కూళ్ళు బాగా డెవలప్మెంట్ చేశారు. తర్వాత రైతులు రుణమాఫీ పడింది, తర్వాత అమ్మఒడి పడింది. పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే, అవంతి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే
ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మా భవిష్యత్తులు బాగుంటాయి, మాకు అందరికీ లబ్ధి పొందుతామని ప్రజలందరూ ఆనందంగా చాలా స్వస్థంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దామని పేద ప్రజలందరూ చాలా ఆనందంగా 2 ఓట్లు కూడా ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారికి ఒకటి వేయడానికి ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. అయినా కానీ గెలవకపోతే గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖం ఏంటో తెలియదు, ఇలాగ అవంతి శ్రీనివాసరావు గడపకు వచ్చినట్టు ఈ పేద ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టు గంటా శ్రీనివాసరావు ఎప్పుడు కూడా పేద ప్రజలు తెలుసుకోలేదు, ఎప్పుడు కూడా రాలేదండి. అడగండి కావాలంటే ఈ ప్రజలందరిని అడగండి, అవంతి గంటా శ్రీనివాసరావు గారి ముఖం ఎప్పుడో తెలిసేమో, ఏమీ లేదు, ఎప్పుడు సమస్యలు తెలుసుకోలేదు, చేయలేదు కూడానండి. ఆయన ఊతూతు వర్షం టీడీపీ వచ్చిందంటే ఊతూతు వర్షం మన విశాఖపట్నం జిల్లాకు వచ్చిందండి. ఇక్కడ మాకు భీమిలీలోనూ చాలామంది ఇబ్బంది అంటే ఆయన వారం తర్వాత వచ్చారండి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం పక్కనే ఊతూతు వర్షానికి మధ్యకారులు అందరూ చాలా ఇబ్బందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ పేద ప్రజల సమస్యలు కానీ రేషన్ వాళ్ళకి సౌకర్యాలన్నీ కొంచెం కల్పించేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత వచ్చారండి. వచ్చిన తర్వాత ఏంటి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అని కూడా ఇప్పుడు వచ్చి నాకు ఫేవర్ అయ్యా, నాకు బాగాలేదు, ఏం చేద్దాం అన్నట్టుగా ఆయన చేశారు. ఇప్పటికి వచ్చి మా ఊర్లో ఏ సమస్యలు ఏ ఇబ్బందులు కూడా తీర్చలేదు. అప్పటి నుంచి మా గొల్లల పొలాల కాలనీలో లేదా 30 అడుగుల రోడ్లు, ఆ రోడ్లు కూడా ఇప్పుడు వచ్చి లేవు. ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి రోడ్డు కూడా చూడండి, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి. పేద ప్రజలు తీసుకుని వెళ్ళి ఆ రోడ్లన్నీ ఎక్కడెక్కడి నుంచి ఏ రోడ్లు వేయించాము, ఎక్కడెక్కడ కృష్ణ కాలనీ రోడ్డు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి తాలూకా రోడ్డు, తర్వాత జంశరీ పార్కు డెవలప్మెంటు, బీచ్ రోడ్డు డెవలప్మెంటు, ఎన్నో అవంతి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది. మాకు అందరికి చాలా గర్వకారణంగా ఉంది. మళ్ళీ ఆయనే రావాలని, ఆయన వస్తేనే పేద ప్రజలందరూ ఆనందంగా ఉంటారని చాలా కోరుకుంటున్నాం.